సంతనూతలపాడు నియోజకవర్గం మంగమూరు గ్రామంలో మంగళవారం 1వ తేదీ సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి స్వయంగా పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంగమూరు గ్రామస్తులు సమస్యలపై ఎమ్మెల్యే విజయకుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ మంగమూరు గ్రామానికి బస్సు సౌకర్యం మరియు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్బూరి శ్రీనివాసరావు, ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులు నల్లూరి నారాయణరావు, స్వర్ణ హనుమయ్య, స్వర్ణ శ్రీనివాసరావు, నల్లూరి కృష్ణారావు, పర్సు బుజ్జి, అబ్బూరి శ్రీను, కంకణాల గోపి, కొండసింగ్ రాజు, కందుల భరత్, ఓలేటి రవీంద్రబాబు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. పిల్లలకి చదువుకునే పిల్లలకి బాగా ఇబ్బంది చాలా ఇబ్బందిగా కంపల్సరీ ఉండాలి సార్. నైట్ ఇబ్బంది సార్ అడిగితే ఏంటంటే లోకల్ మెయింటెనెన్స్ స్లోప్లో కానీ తెచ్చంగా ఇంకా 30 దాకా యూనియన్ బ్యాంక్ ఆల్మోస్ట్ 200 దాకా ఉన్నాయి. మన మంగూరులో ఆల్మోస్ట్ 30 దాకా ఉన్నాయి. అంటే ఇక్కడ బస్సు ఒకటి ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే సర్వరెడ్డిపాలెం అది కూడా ఇక్కడ రావడానికి కొంచెం బస్సు కనెక్టివిటీ లేదు. అదే గ్రావెల్ రోడ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి విజయకుమార్ గారికి, అదేవిధంగా పెన్షన్లు తీసుకునే వృద్ధులకి, మంగమూరు గ్రామ ప్రజలకి, టీడీపీ నాయకులకి, ముఖ్యమైన కార్యకర్తలకి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి విజయకుమార్ గారు కూడా మా ఊర్లో ఏ సమస్య ఉండా, ఏ కార్యక్రమం ఉండా పిలవటంతో వస్తున్నాడు. అదేవిధంగా మా ఊర్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని వివరించడం జరిగింది. వీటిని తగు అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ మంచినీళ్ళ చెరువు కార్యక్రమం ఒకటి ఉంది. అదేవిధంగా నల్లవాగు బాగా వర్షాలు పడ్డప్పుడు ఒంగోలు రాకపోకలకు కూడా బాగా అంతరాయం కలుగుతుంది. ఈ బస్సు కార్యక్రమం ఒకటి ఉంది. బస్సుకు లోగడ కూడా విజయకుమార్ గారు లెటర్ వేయడం జరిగింది. డిపో మేనేజర్ గారితో, ఆర్ఎంతో అందరితో మాట్లాడాడు. కానీ వాళ్ళు తగు విధంగా స్పందించలేదు. మళ్ళీ ఒకసారి మా ఊరి ప్రజలందరూ మహిళలు కూడా విజయకుమార్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంబటే మాట్లాడి బస్సు కార్యక్రమాన్ని కూడా నడిపేటట్టు చూస్తానని హామీ ఇచ్చాడు. అదేవిధంగా మంచినీళ్ళ చెరువు కార్యక్రమం కానీ, నల్లవాగు బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా ఇస్తానని మాకు చెప్పుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు ప్రతి 1వ తారీఖు పెన్షన్లు ఇస్తారని ఆ రోజు హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ఉపయోగపడుతుందని పెన్షన్లు ఫస్ట్ తారీఖే ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకని ఆ సందర్భంలో ఈ పెన్షన్లు ఇవ్వడానికి మంగమూరు గ్రామానికి వచ్చి
ఈ గ్రామంలో సమస్యలు కూడా తెలుసుకునే దానికి వచ్చాము. ఈ సందర్భంగా ఒక బస్సు కావాలని అడిగారు. క్రిస్టియన్ పాలెంలో నీళ్ళ సమస్య ఉంది అని చెప్పారు. దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు అయ్యి, దాని తర్వాత ల్యాండ్ సర్వే ప్రాబ్లం కొన్ని ఉన్నాయని, ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పై అధికారులు తీసుకొని ఈ సమస్యలు తీరుస్తాము. మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈరోజు ఇటు పెన్షన్ల కోసమే కాదు వచ్చింది, ఈ సందర్భంలో 10 మందిని ప్రజల్ని కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకునేదానికే వచ్చాము. అతి త్వరలోనే అంటే 1-2 రోజులలో కొత్త పెన్షన్లకి అప్లికేషన్లు స్టార్ట్ చేస్తారు. సో మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్లో సెక్రటరియట్లో, విలేజ్ సెక్రటరియట్లో అప్లై చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఎవరికైనా ఎలిజిబుల్ అవడానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం అలాగ నిర్ణయించారు. అందుకని ప్రతి ఒక్కరిని వచ్చి ఈ అప్లికేషన్లు, పెన్షన్ అప్లికేషన్ ఎలిజిబుల్ వాళ్ళందరూ పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను.